2t² 2t ఇంటూ టీ అని రాస్తాం. ఇక్కడేమో ప్లస్ టీని ఇంతకుముందు మనం కన్సిడర్ చేసుకున్నట్టే ప్లస్ 6t మైనస్ 5t మైనస్ 15ని 3 ఇంటూ 5 అని రాసుకోవచ్చు కదా, ఈక్వల్ టు 0. ఇక్కడ 2t, ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ 2t ఉంది, ఇక్కడ 6t ఉంది. ఈ 6ని మనం 2 ఇంటూ 3 అని రాయచ్చా? ఓకే, ఇక్కడ 2 ఇంటూ 3 అని రాయొచ్చు. అంటే 2t ఇంటూ 3 అగైన్ వీ గెట్ 6t. కాబట్టి ఇక్కడ 2t ఉంది, ఇక్కడ 2t ఉంది. 2tని కామన్ తీద్దాం. 2t కామన్ తీస్తే ఇక్కడ 2t కామన్ వచ్చింది. ఇంకేం మిగిలింది? ఈ టర్మ్ t మిగిలింది. t ప్లస్ ఇక్కడ 2 వచ్చేసింది, t వచ్చేసింది. ఇంకేం మిగిలింది? 3 ప్లస్ 3. ఓకేనా? ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మైనస్ 5t ఉంది, ఇక్కడ మైనస్ 3 ఇంటూ 5 అని ఉంది. మైనస్ 5 ఉంది ఇక్కడ మైనస్ 5 ఉంది. ఓకేనా? అంటే ఈ 5 ఇక్కడ మైనస్, టోటల్ ఇదంతా ఒక టర్మే కదా. మైనస్ 5ని కామన్ తీయచ్చా? మైనస్ 5 కామన్ తీస్తాం. ఎందుకు మైనస్ 5 కామన్ తీస్తామంటే ఇక్కడ మనకి t ప్లస్ 3 ఉంది. సేమ్ అదే టర్మ్ ఇక్కడ మనం తెచ్చుకోవాలి. సో అందుకే మైనస్ 5ని కామన్ తీస్తాం. మైనస్ 5 కామన్ తీస్తే ఇక్కడ t ఉంటుంది. t మైనస్ వచ్చేసింది, 5 వచ్చేసింది. ఇంకేముంటుంది? ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. t ప్లస్ 3, ఇక్కడ ఒక t ప్లస్ 3, టోటల్ t ప్లస్ 3 కామన్ తీయచ్చు కదా. t ప్లస్ 3 కామన్ తీస్తే ఇక్కడ t ప్లస్ 3 వచ్చింది, ఇక్కడ 2t మిగిలింది. 2t, ఇక్కడ t ప్లస్ 3 వచ్చింది, ఇంకెక్కడ మిగిలింది మైనస్ 5. మైనస్ 5 ఈక్వల్స్ టు 0. అంటే t ప్లస్ 3 ఈక్వల్ టు 0, 2t మైనస్ 5 ఈక్వల్స్ టు 0. t వాల్యూ ఏమో మైనస్ 3 ఒకసారి, 2t ఈక్వల్స్ టు 5. t వాల్యూ 5/2 ఒకసారి. మనకి మైనస్ 3, 5/2 t వాల్యూస్ వచ్చినాయి. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది. సో ఎక్స్లో మనకి ఆన్సర్స్ రావాలి కాబట్టి t అంటే సబ్స్టిట్యూషన్ ఏం తీసుకున్నాం మనము? x ప్లస్ 1/x తీసుకున్నాం. సో t ప్లస్లో x ప్లస్ 1/x వేయండి. x ప్లస్ 1/x వేసి t వాల్యూస్ మనకి 2 వాల్యూస్ వచ్చినాయి కదా, ఆ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. మనకి 4 వాల్యూస్ వస్తాయి. ఓకేనా? అవే x యొక్క మూలాలు. చూడండి, x ప్లస్ 1/x ఈక్వల్స్ టు, ఒకసారి మైనస్ 3 వచ్చింది కదా, x ప్లస్ 1/x ఈక్వల్స్ టు మైనస్ 3. టోటల్ ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది? x వస్తుంది. ఎందుకంటే ఇక్కడ xకి ఒక డినామినేటర్లో 1 ఉంది, ఇక్కడేమో x ఉంది. టోటల్ ఎల్సిఎం తీస్తే x వస్తుంది. ఇక్కడ మనకి 1 ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది x టైమ్స్ పోతుంది. x ఇంటూ x ప్లస్ డినామినేటర్లో ఇక్కడ ఎల్సిఎం x, ఇక్కడ డినామినేటర్లోనూ x. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? xలో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు మైనస్ 3. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు, ఇక్కడ x అనేది డివైడ్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే మల్టిప్లికేషన్ మైనస్ 3x. మనకి వర్గ సమీకరణం కావాలి కాబట్టి ఈ మైనస్ 3xని ఇటువైపుకి తీసుకొచ్చేయండి. x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు దీనికి ఫార్ములా వేసేయండి. x ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఓకేనా? ముందు మనం ఏబీసీ వాల్యూస్ రాసుకోవాలిగా, రాయండి. ఏ వాల్యూ? ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత? 1, ఎక్స్ గుణకం ఎంత? 3, కాన్స్టెంట్ వాల్యూ 1. ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 బై 2 ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 9 మైనస్ 4, 4 ఇంటూ 1 4, 4 ఇంటూ 1 4 బై 2 ఇంటూ 1 2 మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 9 మైనస్ 4 అంటే 5/2. ఓకేనా? ఒకసారి ప్లస్ వాల్యూ కన్సిడర్ చేసుకోండి, ఒకసారి మైనస్ వాల్యూ. ఎక్స్కి 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఎప్పుడు మన ఎక్స్ వాల్యూ మైనస్ 3 తీసుకున్నప్పుడు ఇంకొక వాల్యూ కూడా ఉంది కదా మనకి, ఏంటది? ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 5/2. ఓకేనా? ఓకే, ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం తీయండి. అగైన్ వీ గెట్ ఎక్స్. ఇక్కడేమో ఎక్స్కి డినామినేటర్లో 1 ఉంది. 1లో ఎక్స్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది? ఎక్స్ టైమ్స్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది, ఎల్సిఎం కూడా ఎక్సే. సో ఎక్స్లో ఒకసారి క్యాన్సిల్ అవుద్ది, ప్లస్ 1 ఈక్వల్ టు 5/2. రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 ఈక్వల్స్ టు 5 ఇంటూ ఎక్స్. 2తో మల్టిప్లై చేసేయండి. 2x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 5x. 2x స్క్వేర్ మైనస్ 5 టైప్కి వస్తే, ప్లస్ 5 టైప్కి వస్తే మైనస్ 5 ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఓకే, 2 ఇంటూ 2 4
వచ్చిందా? కానీ ఇక్కడ మనకి -5 ఉంది. ఈ 4ని నేను -1 ఇంటూ -4 అని రాయచ్చా? ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే -4 -1 -5కి ఈక్వల్ అయిపోయిందా? అంటే -5ని నేను -4 -1 అని రాసుకోవచ్చా? సేమ్ ఇలాంటిదే ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా సేమ్ ఇదే ఎక్స్పాన్షన్ వచ్చింది. మీరు x -b ± అది వేసినా సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. పోనీ ఇలా బీజీ పద్ధతిలో చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు 2 మోడల్స్ తెలుస్తుందని చెప్తున్నాను. ఓకేనా? 2x² 2x ఇంటూ x మైనస్ 5xని -4x -xగా రాసుకోవచ్చు అని చెప్పాను కదా. ఓకే, +2 = 0. 4ని 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చా? ఇక్కడ నాకు 2x ఉంది. ఇక్కడ 4ని నేను 2 ఇంటూ 2 అని రాస్తే ఇక్కడ నాకు 2x వస్తుంది కదా. సో నేను 2xని కామన్ తీస్తా. ఇక్కడ 2x కామన్ వస్తే x మిగులుద్ది. x మైనస్ ఇక్కడ 2 కామన్ వచ్చింది, x కామన్ వచ్చింది, ఇంకేముంది? ఒక 2 మిగులుద్ది. x -2. నాకు x -2నే నెక్స్ట్ టర్మ్లో కూడా కావాలి. కానీ ఇక్కడ నాకు -x ఉంది. -x ఉంది కానీ నాకు పాజిటివ్ x కావాలి. అందుకని -1ని కామన్ తీయచ్చా? -1 కామన్ తీస్తే x, ఇక్కడేమో +2 ఉంది. కానీ ఇక్కడ నేను ఏం కన్సిడర్ చేస్తాను? -1ని కామన్ తీసా. +2ని -2 ఇంటూ -1 అని రాయొచ్చు కదా. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి -2 ఉంది కాబట్టి -2 ఉంది, -1 ఉంది. -1 కామన్ వస్తే ఇంకా -2 ఉంటుందిగా. -2 = 0. ఇక్కడ x -2 ఉంది, ఇక్కడ x -2 ఉంది. x -2ని కామన్ తీయండి. x -2, ఇక్కడేమో 2x ఉంది. ఓకేనా? x -2 కామన్ వచ్చింది కాబట్టి ఇంకేం మిగులుద్ది? 2x. ఇక్కడ x -2 వచ్చింది, ఇక్కడ -1 మిగులుద్ది. -1 = 0. మీన్స్ x -2 = 0, 2x -1 = 0. x వాల్యూ -2 ఇటేపుకి వస్తే +2. x = 2, 2x = 1. మీన్స్ x = 1/2. xకి టోటల్ 4 వాల్యూస్ వచ్చేసినాయా? ఓకే, ఇదే x యొక్క మూలాలు. ఇవన్నిటిని ఒక సెట్లోకి రాయండి. x = 2, 1/2, ఇక్కడ x వాల్యూ -3 కన్సిడర్ వచ్చింది కదా మనకి t వాల్యూ. అది సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చినాయి -3 ± √5/2. ఓకే, సో ఈ ప్రాబ్లంతో మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. టుమారో మీకు కొత్త ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇవే మోడల్లో ఇంకా 3 సమ్స్ ఉన్నాయి. అవి మీకు వాట్సాప్లో క్వశ్చన్స్ సెండ్ చేస్తాను. వాటికి ఆన్సర్స్ చేసి నాకు రిప్లై ఇవ్వండి. ఓకే.